హాయ్ అండి. ఇక్కడ పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే పుదీనా చట్నీ చేసి చూపిస్తున్నాను. అంటే అందరికీ వచ్చు పుదీనా చట్నీ. చాలామంది చాలా రకాలుగా కూడా చేస్తారు. కొంతమంది పచ్చి కొబ్బరి వేసి చేస్తారు, కొంతమంది నువ్వులు వేసి చేస్తారు, కొంతమంది పల్లీలు వేసి చేస్తారు. రకరకాలుగా చేస్తారనమాట. ఎలా చేసినా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నేనైతే టమాటో వేసి చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి, ఆనియన్, తెల్లగడ్డలు తీసుకున్నాను. దానికి ఇంకా మనము కొత్తిమీర, పుదీనా రెండు తీసుకున్నాను. ఎప్పుడు నేను పుదీనా ఒక్కటే వేయను, రెండు వేసి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటా. పుదీనా సేమ్ క్వాంటిటీ ప్లస్ కొత్తిమీర రెండు ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని కడిగేసి పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసి దీంట్లో పచ్చిమిర్చిని ఇట్లా కట్ చేసి వేసేసుకోవడమే. ఆయిల్ మరీ ఎక్కువ అవసరం, 1/2 స్పూన్ వేస్తే చాలండి. సిమ్లో పెట్టి ఇట్లా వేపేసుకోవడం, పచ్చివాసన పోయే వరకు వేపేసి పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో 1/2 స్పూన్ ఆయిల్ వేసి 3 టమాటాలని ఇట్లా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని మగ్గిచ్చేసాం అనుకో, ప్లేట్ పెట్టి తీస్తా కలబెడతా ఉంటే మగ్గిపోతాయి, ఫాస్ట్గానే మగ్గిపోతాయి అన్నమాట. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. దోశలోకైనా దేంట్లోకైనా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి తగిలించినాం అనుకో అద్దరిపోతుంది టేస్ట్. సంగట్లో కూడా చాలా బాగుంటుంది. ఇట్లా మూత పెడుతూ కలబెడుతూ తీస్తూ ఉంటే త్వరగా మగ్గిపోతాయి. సో దాన్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇంకొక ప్యాన్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, పుదీనా, దాన్ని వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం కాడలతో ఉంటే బాగుంటుంది. ఉత్త ఆకే కాకుండా కాడలతో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆ కాడల్లోనే మనకి ఫైబర్ అంతా ఉంటుంది. ఆకుకూరలు ఎప్పుడు కూడా కాడలు పడేయకండి. ఇట్లా ఆకు వేసేసుకొని వేపుకోవాలి. సిమ్లో పెట్టి వేపుకోండి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. అదొకటి గమనించుకోండి. చాలా బాగుంటుంది చట్నీ మాత్రము. ఇట్లా ఒకసారి ట్రై చేయండి. ఇంకా చేస్తాను నేను, నువ్వులు అలా వేసి చేస్తే కూడా చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి టమాటో మగ్గిపోయింది. ఇప్పుడు మనం తీసి దీన్ని పక్కన పెట్టి చల్లార్చేసుకోవాలి. అంతే, దీని పని అయిపోయింది. దాన్ని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఈ లోపల ఆకులు మనము కలబెట్టుకుంటూ ఉండాలి. ఇట్లా ముద్దగా వచ్చేస్తుంది. కింద అడుగంటకుండా సిమ్లో పెట్టి నీట్గా కలబెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. ఆకు కూడా వేపేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇంకా ఈ ఆకుని టమాటోని చల్లార్చుకోవాలి ఫస్ట్. ఇక్కడ దీంట్లోనే కూడా మనం చింతపండు వేసేసుకోవచ్చు అండి. చింతపండు వేయాలి, టమాటోలోనే వేసి మగ్గించుకోవచ్చు. కానీ నేను కొంచెం డస్ట్ అది ఏదైనా ఉంటే కూడా నానబెడితే కింద వాటర్లోకి వెళ్ళిపోతుంది కదా, సో అందుకని నానబెట్టిన చింతపండే వేసుకుంటాను నేను. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం కళ్ళుప్పు వేసుకుంటున్నాను. ఎప్పుడు నేను సాల్ట్ వేయను, కళ్ళుప్పు మాత్రమే వేస్తాను. సో ఇదన్నమాట. దాంట్లో ఆల్రెడీ వేపేసుకున్న మిరపకాయలు కూడా వేసుకున్నాము. మిరపకాయలు, చింతపండు, జీలకర్ర అన్నీ వేసేసుకున్నాను. తెల్లగడ్డ కూడా వేసాను, ఎర్రగడ్డలు కూడా వేసుకున్నాను. ఎర్రగడ్డలు కొంతమంది జస్ట్ తరిగేసి చట్నీలో వేసుకుంటారు పచ్చివే. అలా వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఆ పంటి కింద పులుపుదనం తగులుతూ ఉంటే. కానీ మా పిల్లలు ఇష్టపడరు, ఏరేస్తారు, పక్కన పెట్టేస్తారని నేను అసలు ఇట్లా మిక్సీ పట్టిచ్చేస్తాను. చెప్పాను కదా, కళ్ళుప్పు, మిరపకాయలు, తెల్లగడ్డ, ఎర్రగడ్డలు, చింతపండు, జీలకర్ర, ఆల్రెడీ ఆకు కూడా వేసి తొక్కగా మిక్సీ పట్టించుకోండి. మరీ ఫైన్ పేస్ట్ అయితే టేస్ట్ బాగుండదండి. ఎప్పుడు పచ్చళ్ళు ఏదైనా కానీ తొక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో అది కూడా కొంచెం వేగిపోయింది. అది కూడా మిక్సీ పట్టించేసుకున్న తర్వాత చూడండి ఇట్లా తొక్కగా ఉన్నప్పుడే ఇంకా టమాటాలు వేసి, జస్ట్ టమాటా వేసినప్పుడు జస్ట్ అలానే ఇలా తీసేస్తే చాలండి. మరీ ఎక్కువ గ్రైండ్గా చేసేయకండి. సూపర్గా వస్తుంది టేస్ట్, కానీ అద్దరిపోతుంది. ఇట్లే పచ్చిదైనా తినొచ్చు. కొంచెం ఎర్రగడ్డలు తగిలితే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఆయిల్ వేసేసి ఒక 2 ఎర్రగడ్డల్ని సన్నగా తరిగేసి జస్ట్ వేగనట్టు తీసేసి పోపు తీసి పచ్చళ్ళలో వేసేసుకోవడమే. ఆయిల్ వేసి దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర అవి కూడా వేసుకోవచ్చు. నేను అవేం వేయలేదు, ఉత్త ఆవాలు వేసేసాను. కరివేపాకు వేసినా వేరేస్తారు. అవన్నీ మిక్సీ పట్టిస్తేనే తింటారు ఇష్టంగా పిల్లలు. సో కరివేపాకు కూడా వేసుకోవచ్చు. అంటే ఇట్లా ఆనియన్ వేసేసి ఆవాలు వేపేసి అది లైట్గా వేగాలి. మరీ పచ్చివాసన పోయి బ్రౌన్ కలర్ వచ్చే అంత అవసరం లేదు. జస్ట్ మగ్గితే చాలు. ఆ పోపు తీసేసి కొంచెము చట్నీ గ్రీన్ కలర్లో ఉంటే తినడానికి ఇష్టపడరు కొంతమంది. సో అందుకని నేను పోపులో కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. దీన్ని తీసేసి ఇంకా మనం దాంట్లో చట్నీలో కలిపేసుకోవడం ఈ పోపుని. అంతే, చట్నీ కొంచెం కలర్ మారుతుంది అంతే. ప్యూర్ గ్రీన్గా ఉంటే కూడా జనాలు కొంతమంది ఇష్టపడరు తినడానికి. సో అందుకోసమని నేను ఇట్లా వేసేసాను. చూడండి, పోపు ఎత్తి చట్నీలో వేసేసి కలిపేసుకొని తినేయడమే. సూపర్ టేస్ట్గా ఉంటుంది. చపాతీ, దోశ, వేడి వైట్ రైస్, సంగటి దేంట్లోకైనా అద్దరిపోతుంది. పుల్లగా కారంగా. ఎప్పుడైనా మనకు జ్వరం వచ్చి నోరు బాగాలేకపోయినా ఇట్లా చట్నీలు అయితే బాగుంటాయి అనమాట. నేను ఈవెన్ యాక్చువల్గా ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ ఫస్ట్ పచ్చళ్ళే వెతుక్కుంటున్నాను. ఎందుకంటే ఇట్లా రోటి పచ్చళ్ళు అంటే నాకు చాలా ఇష్టము. సో అందుకోసం చట్నీ అన్నం అయితే ఖచ్చితంగా తింటా ఏ ఫంక్షన్కి వెళ్ళినా. సో ఇదన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.